శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీ బంధం విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా, అందుకే మరి అతి త్వరలోనే నీ యొక్క బంధము అనేది మార్చబోతున్నాను. కేవలం నీవు నీ యొక్క దుర్గమ్మకు చెప్పినట్లుగా చేయి చాలు, మిగతాది అంతా కూడా నేను చూసుకుంటాను. నేను అంటే దగ్గర నుండి మరీ నడిపిస్తాను. నీ యొక్క జీవితాన్ని చక్కదిద్దబోతున్నాను. నీదే కాదు, నీ యొక్క బంధం విషయంలో ఒక మంచి మార్పు వచ్చి మీ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉండేలా ఈ యొక్క దుర్గమ్మ అనేది నీ తల్లి ఆశించబోతుంది. నీకు మంచి ఆశీర్వాదాన్ని కలిగించబోతుంది. దుర్గమ్మ మాటను ఒక్కసారి నీకు ఒక ఆశీర్వాదం దొరికింది అంటే చాలు కదా, దానికి తిరిగే ఉండదు ఇక అనేసి తెలిసేటువంటి విషయమే కదా. నీకు ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు ఇంతలా భయపడుతున్నావు చెప్పు. ఏ మాత్రము కూడా ఆలోచించకుండా, అసలు వెనకడుగు వేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. అన్నీ కూడా మారిపోబోతున్నాయి. మార్చడానికి ఈ దుర్గమ్మే నీకు కొండంత అండగా ఉంది. నీకు నువ్వుగానే అసలు మర్చిపోవద్దు. అమ్మ నీకు తోడుండగా భయపడవచ్చా చెప్పు. దిగులు పడకమ్మా, నేనున్నాను కదా. ఇదిగో ఇప్పుడు నీవు చాలా కష్టాలు పడుతున్నావు, అవునా చెప్పు. ఇదంతా కూడా నీ యొక్క జీవితం జరిగేటువంటి ఒక సంఘటనే కదా. నీవు అనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, అమ్మ నేను ఒక్కదాన్నే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా కూడా అందరూ కూడా బాగానే ఉన్నారు కదా, మరి నీ యొక్క బిడ్డనైనటువంటి నాకే ఎందుకు ఇలా రాత రాశావు దుర్గమ్మ, నా జీవితమే ఎందుకు ఉంది నీవు అనేసి అడుగుతూ ఉంటున్నావు కదా. నీవు అడుగుతూ ఉన్నావు, కాదు అనడం లేదు. నీ జీవితంలో వచ్చినటువంటి బాధలు ఎప్పుడూ కూడా ఇలానే ఉండవు తల్లి. ఆ యొక్క బాధలు కొన్ని రోజులు నీ యొక్క జన్మలో తొలగిపోబోతున్నాయి. అవును, ఈ దుర్గమ్మే తొలగించబోతుంది. నీవు నమ్మినటువంటి నీ తల్లి నీకు అండగా ఉంటుంది. నీకు పెళ్లి చేసుకున్న తరువాత ఇంకా బాధపడుతూ ఉంటున్నావు కదా, కళ్ళ నుండి కన్నీరు వరదల్లా కారిపోతూ ఉంటున్నాయి కదా, కష్టాల నిధిలో పారేటువంటి నీటిలా కరిగిపోతున్నాయి కదా, ఎవరికి కూడా చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నావు కదా. చూడమ్మా, నీకు ఏదైనా సరే ఇబ్బంది అనేది ఉంటే నిర్మోహమాటంగా ఈ దుర్గమ్మకు చెప్పు. నీవు చెప్పేటువంటి మరుక్షణమే ఈ దుర్గమ్మ మాట విని నీ యొక్క కష్టాలు అన్నిటినీ కూడా తొలగించేందుకు వాయు వేగంతో వచ్చేస్తాను. నీ కళ్ళలో కన్నీరును పోగొట్టేందుకు నీ వద్దకు వస్తాను. అదేవిధంగా నా బిడ్డవైనటువంటి నీవు ఏం చెప్పినా సరే మౌనంగా వింటాను. అలాగే నీ భర్త విషయంలో నీవు ఇంకా ఇబ్బందులు పడుతున్నా కానీ, లేదంటే ఇక నీవు ఒక మంచి రోజు అనేది రాబోతున్నాయి, వీటన్నిటికీ కూడా ముగింపు పలకబోతున్నావు. నీవేమీ కూడా అస్సలు బాధపడకు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉంది కదా, అన్నీ కూడా చూసుకుంటుంది. నీ యొక్క జన్మలో నీవు వచ్చేటువంటి రేపటి రోజు శుక్రవారం రోజున తలస్నానం చేసి ఈ దుర్గమ్మకు మనస్ఫూర్తిగా పూజ చేసి రేపటి రోజున నీ యొక్క మనసులోని బాధలు అన్నీ కూడా నాతో పంచుకో. ఎందుకంటే ఒక్క దీపం వెలిగించి ఈ దుర్గమ్మకు చెప్పుకో, నేను అన్నీ కూడా వింటున్నాను, దూరంగా ఉన్నాను అనుకోకు. నేను దూరంగా ఉన్నా కానీ నా బిడ్డల యొక్క సమస్యలను 1000 కళ్ళతో చూస్తూనే ఉంటాను. నీ కష్టాలు తొలగించుకేందుకు, నీ కన్నీరు తుడిచేందుకు నీ వద్దకు వస్తాను. ఇదిగో నీవు చెప్పకపోయినా సరే ఈ దుర్గమ్మకు నీవు పడేటువంటి బాధలు అన్నీ కూడా తెలుసు. ఎందుకో తెలుసా, కానీ నేను ఎందుకు రావడం లేదు అని నీకు తెలుసా? దానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఈ దుర్గమ్మ కాకుండా నీ యొక్క సమస్య కేవలం నీవు పరిష్కరించుకోగలవా లేదా అనేది కూడా చూస్తూ ఉంటున్నాను. ఏది ఏమైనా సరే ఈ దుర్గమ్మ నీకు అండగా ఉండగా నీకు ఎటువంటి హాని అనేది కలగదు. అర్థమవుతుంది కదా. ఇదిగో నీవు ఇప్పుడు ఎన్నో కష్టాలను పడుతున్నావు కదా, అతి త్వరలోనే మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. ఎవరికైనా సరే కష్టాలు అనేవి ఉంటూనే ఉంటాయి. నీవు నీ యొక్క భర్త విషయంలో పడినటువంటి కష్టాలు కూడా తొలగిపోబోతున్నాయి. నీ యొక్క సమస్యలు ఎందుకు వస్తాయి అంటే, మన యొక్క సమస్యలను పరిష్కరించుకోగలమా లేదా అనేది ఆ యొక్క దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారమ్మా. ఏదైనా సరే తల్లి ఏం జరిగినా కూడా ధైర్యంగా నిలబడి ఉండు. ముందు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా తరువాత చాలా సంతోషపడతారు కదా. నీ కుటుంబం యొక్క కలహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి, అవునా. ఇక ఇటువంటివి అన్నీ కూడా త్వరలోనే వాటికి పరిష్కారం కూడా దొరకబోతుంది. నీవు నీ యొక్క జీవితంలో నీకు అలానే ఇంకొక విషయం చెప్పనా, నీవు నా వల్ల అనుకున్నటువంటి వల్లే నిన్ను వెన్నుపోటు పొడుస్తూ ఉన్నటువంటి వ్యక్తులైతే ఉన్నారు, నా వాళ్ళే
అనుకున్నటువంటి వారిలో వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్లుగా పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారు. తర్వాత నీ వెనుక నుండి నీ యొక్క పతనాన్ని కోరుకుంటున్నారు. తెలుసుకో. నీకు ఇప్పుడు ఈ యొక్క విషయం ఎందుకు తెలియడం లేదు? అందరూ నా వాళ్ళే అని అనుకుంటున్నావు కదా, అది నీ యొక్క పొరపాటే. ఈ సమాజం వేరేలా ఉంది. నీవు అనుకున్నట్లుగా మాత్రం అస్సలు లేదమ్మా. నీవు ఇదొకటి గ్రహించు. నీవు అందరితోనూ మంచిగానే ఉండు, కాదనడం లేదు. ఎదుటి వాళ్ళు నీ యొక్క పతనం కోరినా సరే నీవు వాళ్ళను అంటే వాళ్ళు మంచి కోరుకునే వారే కానీ వాళ్ళు చెడిపోవాలని, నాశనం అయిపోవాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళని ఈ దుర్గమ్మ చూస్తూ ఉంది. నీ యొక్క సమస్యలను దుర్గమ్మ పరిష్కరిస్తుంది. నమ్మకంగా ఈ యొక్క దుర్గమ్మను నమ్మావు కదా, అలాంటప్పుడు నేను కూడా నిన్ను ఎలా వదులుతానో చెప్పు. నీ యొక్క బంధానికి, నీకు ఉన్నటువంటి సమస్యలకు కూడా అతి త్వరలోనే నిన్ను అన్నిటినీ కూడా దూరం చేయబోతున్నాను. దానికి నీవు కూడా కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. బిడ్డ చూడు, నీలో కాస్త మొండితనము అనేది ఉంది. నీవు తెలిసి తెలియనటువంటి పనులు చేస్తున్నావు కదా, అందుకే కలహాలు వస్తున్నాయి. కానీ ఎవరు మాత్రం గొడవలు ఎవరికి కూడా చేయాలని చూస్తూ ఉంటారు కదా, నీకు మాత్రం అది అర్థం కావడం లేదు. ఇదిగో ఈ విధంగా ఇది నీకు అంటే విని పిల్లలు మనస్తత్వం అది ఈ యొక్క దుర్గమ్మకి ఏ విధంగా ఉంటుందో తెలుసు. అందుకే నీ వెనుక ఈ విధంగా గోతులు తోముతూ ఉంటున్నారు. బిడ్డ ఇలా చూడు, మనిషికి ప్రతిరూపం నువ్వేనమ్మా. నీవు నీ యొక్క అమ్మని నమ్మినటువంటి నీవు ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి, ఇలానే ఉండు. నీవు మంచిగా ఉంటే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. తప్పు చెడు అనేది జరగకూడదు. కష్టపడతావు, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తర్వాత నీవే చూస్తావు. అప్పుడు నీవు నా యొక్క దుర్గమ్మ చెప్పింది కదా, నాకు ఇప్పుడు అంతా కూడా సంతోషంగా ఉంది అని ఉన్నాను అని చేసి నీవే అనుకుంటావు, ధన్యవాదాలు చెప్తావు. ఈ దుర్గమ్మ మీద ఇప్పుడు ఎలా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావో తర్వాత కూడా అలానే ఉండు. నీది చాలా మంచి మనసు, స్వచ్ఛమైనటువంటి మనసు, అది నాకు కూడా తెలుసు. ఇక నీ యొక్క భర్త త్వరలోనే మారే విధంగా నేను చేయబోతున్నాను. ఇక నీవు చేయవలసింది అంతా కూడా నీ భర్తను కూడా తెలుసుకొని ఒక్కసారి నీవు ఈ యొక్క దుర్గమ్మ గుడికి రా. అక్కడ నీ యొక్క మనసు బాధను అంతా కూడా నా కళ్ళకు అంతా కూడా చూస్తూ చెప్పకు, మర్చిపోకు. నీ భర్తను కూడా తీసుకొనిరా. నీ యొక్క ఏవైతే బంధాన్ని కోరుకుంటున్నావో ఆ బంధాన్ని తీసుకురా. చెప్తున్నాను కదా, నీ జీవితంలో సంతోషించే రోజులు రాబోతున్నాయి. నీ భర్తకు నిన్ను బాగా దగ్గర చేయబోతున్నాను. అవును, నీ భర్త మంచివాడేనమ్మా, కానీ కొన్ని కారణాల వల్ల ఇలా మారుస్తున్నారు, ప్రవర్తిస్తూ ఉంటున్నారు. నీ యొక్క బంధంలో ఎటువంటి తేడా అనేది లేదు. బయటకు నీ యొక్క బంధము అనేది మీ ఇద్దరి మధ్య అంటే కుటుంబంలో లేకపోయినా ఈ యొక్క కుటుంబం ఎంత బాధపడుతుందో తెలుసు కదా. ఇప్పుడు ఆ భర్త లేకపోయినా కానీ నీ భార్య ఈ యొక్క మాట అనేది వినకపోయినా సరే ఒక్కసారి నా యొక్క దర్శనానికి తీసుకువచ్చి అన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కళ్ళకు కట్టినట్లుగా చెప్తాను. కాబట్టి బయటకు మాత్రం ఏ మాత్రము కూడా కంగారు పడకు, వెనకడుగు వేయకు. త్వరలోనే అన్నీ కూడా మారబోతున్నాయి. మీరంతా కూడా కుటుంబంలోనే సంతోషంగా ఉంటారు. నీకు ఈ దుర్గమ్మ హామీ ఇస్తుంది కదా, తొందరగా పడి పిచ్చి నిర్ణయాలు ఏమీ కూడా తీసుకోకు. ధైర్యంగా ఉండి ఆలోచించు. ఈ దుర్గమ్మ వెనుక ఉంది. ఒక్కసారి నీకు మాట ఇస్తే నెరవేరుస్తాను అని గుర్తుపెట్టుకో. నీవు నమ్మకంగా ఉన్నావు కదా, ఒక్కసారి ఈ దుర్గమ్మ చెయ్యి అందించినప్పుడు నేను ఎప్పటికీ కూడా నిన్ను అసలు విడవను. అవును, ఈ యొక్క పిల్లలను కూడా ఎంతో మంచివాళ్లే, కాదనడం లేదు. కానీ వాళ్ళకి కొన్ని కారణాల వల్ల వింతగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు అంతే తప్ప వాళ్ళు తప్పేమీ లేదు. ఇది త్వరలోనే అన్నీ కూడా మారి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక నీవు చేయవలసిందల్లా కూడా అమ్మ మీద నమ్మకాన్ని ఉంచు. నేను నీ యొక్క జీవితాన్ని అంతా కూడా మారుస్తాను. నీ యొక్క జీవితం ఉన్నటువంటి అన్నిటినీ కూడా నీవు మళ్ళీ ఒక నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నావు అనేది కూడా నీవు గుర్తుంచుకో. నా యొక్క ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి. ఒక శుభవార్తను తీసుకొని నేను అతి త్వరలో నీ దగ్గరకు వస్తాను. ఈ దుర్గమ్మని ఆహ్వానిస్తావా, గుర్తుపడతావా చెప్పు. ఒక్కటి చెప్పనా, నీ భర్తకు ముందు చూపు అనేది లేదు. నీవు నీ యొక్క భర్త జీవితం అంటే ఏంటో తెలుసుకునే విధంగా చేయాలి. అలాగే అంటే నేను చెప్పిన విధంగా నా యొక్క మాట అన్నిటినీ కూడా నీవు అర్థమవుతుంది కదా, వినేటట్లుగా విని వదిలేస్తావా? అలా చేయకు. అమ్మ మాటలను పెట్టుకుంటావు కదా జాగ్రత్తగా. నీవు నీ యొక్క జీవితంపై ముందు శ్రద్ధ అనేది పెట్టు, తర్వాతే వేరే విషయాలను నీవు అంతా కూడా చూడు. కానీ ఇలా చూడు, ముందు నీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకో. బిడ్డ, నీవు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నీ యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగించబోతున్నాను. నీ యొక్క అన్నిటినీ కూడా తుడవబోతున్నాను. నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. ఈ దుర్గమ్మ వచ్చే విధంగా చేస్తుంది. ఇదే నమ్మకంతో ఉండు.
నీవు నమ్మకం ఉంచితే చాలు, తర్వాత అంతా కూడా నీకు మంచి రోజులే. ఆ తర్వాత నీవు అన్నీ కూడా నీవు ఆశించినటువంటి జీవితం నీ ముందుకు రాబోతుంది. ఈ తల్లి చెప్పింది కదా, అందుకే నేను సంతోషంగా ఉన్నాను అని నమ్మకంగా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా పట్టుదల, నమ్మకం, సహనం అస్సలు విడవబెట్టవద్దు. ఇవి లేకపోతే నీవు జీవితంలో అసలు ముందుకే వెళ్ళలేవు. ఇదిగో నువ్వు ఏది కూడా చేసినా సరే ఈ దుర్గమ్మ మీద నమ్మకం ఉంచి చెయ్యి చాలు, అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. అన్నిటిలో శుభప్రదంగా ఉంటావు. అమ్మపై నమ్మకంతో చేశావు అంటే నీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది. అవును, అమ్మను నమ్మావు కదా, ఇక నీ యొక్క బంధానికి నిన్ను మధ్య ఎటువంటి అంటే మంచి సఖ్యత ఉండేలా మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా కుటుంబంతో సంతోషంగా ఉండే విధంగా చేయబోతున్నాను. ఇక ప్రశాంతంగా ఉండు అనేసి అమ్మవారైతే ఈరోజు నీ యొక్క సందేశాన్ని అయితే తెలియపరిచారండి. సో విన్నారు కదండి, అమ్మవారు మన కోసం చాలా చక్కని సందేశాన్ని అయితే తీసుకొచ్చారు. మన యొక్క దుర్గమ్మపై నమ్మకాన్ని పెట్టుకుంటే చాలన్నమాట, మిగతావన్నీ కూడా ఆ తల్లే చూపిస్తుంది. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.